బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7న కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో జారిపట్టడంతో తుంటి ఎముకకు గాయమైంది. వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించగా ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన వాకర్ సాయంతో నడుస్తుండటంతో డాక్టర్లు కేసీఆర్ను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ బంజారా హిల్స్లో ఉన్న నందినగర్ నివాసానికి వెళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తామని అటు కేసీఆర్ ఇటు కేటీఆర్లు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాలు వెలువడినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏమైనా అత్యవసర సేవలు అవసరమైతే అందుబాటులో ఉండేందుకే ఆయన ఫామ్ హౌస్ కాకుండా నందినగర్ నివాసానికి చేరుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.